నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ. సో ప్రస్తుతం మనం తెలుగు అకాడమీ దగ్గర ఉన్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన కీ రిలీజ్ అయిందో సో అందులో చాలా వరకు క్వశ్చన్స్ తప్పు ఉన్నాయని చెప్పేసి నేపథ్యంలో ఇంకో విషయం ఏంటంటే సో తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం రన్నింగ్ నోట్స్ మాత్రమే, సో అవి ప్రామాణికం కాదు అని చెప్పడంతో కంప్లీట్ గా ఇటు తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో విద్యార్థులు ఎవరైతే వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఒకసారి ఆందోళనకు చెందిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న మెయిన్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయో తెలుగు అకాడమీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ని రిఫరెన్స్ చేసుకొని చదువుతున్న పరిస్థితి, అలాంటిది ప్రామాణికం కాదు, సో వాటి వల్ల అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో కంప్లీట్ గా కూడా విద్యార్థులందరూ కూడా సో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మాట్లాడదాం దీనిపైన. ప్రస్తుతం మనతో దీని గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి బక్కా ఎడ్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, రాష్ట్ర ప్రభుత్వం గా చూసుకుని తెలుగు అకాడమీకి సంబంధించిన నోట్స్ ఏవైతే ఉంటాయో పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ రన్నింగ్ నోట్స్ ప్రామాణికం కాదని చెప్పి దీని ఎలా కూడా వచ్చాను వీళ్ళే సదస్సులు పెట్టి ఇది ప్రామాణికం తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం అని వీళ్ళే చెప్పిండ్రు. సదస్సులు పెట్టి ఈ రోజు కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లా ఇవి ప్రామాణికం కాదని చెప్పించాను. ఈ రోజు మీకు గ్రూప్ 1 పరీక్ష పెట్టడానికి మీకు చేతనైతే లేదు, మీకు గ్రూప్ 4 ఎగ్జామ్ పెట్టడానికి చేత కాలే, HW ఎగ్జామ్ పెట్టడానికి చేత కాలే, దాదాపు 23 క్వశ్చన్లు అలా తప్పించిండ్రు వాళ్ళు, మీకు చేత కాలే. ఈ రోజు విద్యార్థులు దాదాపు ఊర్లో వదిలేసి నౌకర్ల కోసం అని చెప్పేసి ఒక్కొక్క రూమ్ కు 4, 5, 10 మంది ఉంది కదా చదువుకుంటా వాళ్ళు పరీక్షలు ప్రిపేర్ అవుతా ఉంటే ఈ రోజు ఇంత కూడా జవాబుదారితనం లేకుండా తెలంగాణ ప్రభుత్వానికి జవాబుదారితనం లేదు, ఎక్కడ కూడా ఒక బాధ్యత లేకుండా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం పెద్దగా ఉండి ఈ రోజు ఏ విధంగా ప్రభుత్వం వెలగాలనో ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించాలనో ఆ విధంగా వ్యవహరించకుండా బాధ్యత రహితంగా ఈరోజు వ్యవహరించడం వల్ల బాధాప్త కోర్టుకు ఏది తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కానీ మరి ఏవి ప్రామాణికం ఏవి ప్రామాణికం అని చెప్తున్నావు, కాబట్టి ఇది విద్యార్థుల పైన ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన విద్యార్థుల పైన గొద్దలు పెట్టే ఒక దిక్కు మహా టెన్షన్ తో ఉన్నారు. నాకు ఒక మెసేజ్ చూపెడతా, ఈ రోజు ఇంత యాక్టివ్ గానే పనిచేయడానికి ఒక మెసేజ్ అన్నా ఏమన్నా అయితే మేము ఏం కావాలని, మా బతికేందని, మా పరిస్థితి ఏందని దేని కూడా అయితే అధైర్యపడదు, మేము ఉన్నామని చెప్పేసి నిలబడుతున్నాం. ఈరోజు ఎవరైతే ప్రశ్నించాలనో ఎవరైతే జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, తీన్మార్ మల్లయ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ, ఇంకా హైదరాబాద్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ మీరంతా ఏం గాడులా కాస్తుందా? ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? మీరు దేనికోసం ఉన్నారు? బిడ్డల తరపున మీరు మాట్లాడారా ఈ రోజు మీరు? అందుకనే తెలుగు అకాడమీలో ఇలా రీప్రజెంటేషన్ ఇచ్చిన మీరు అడగాలి, మా పుస్తకాలు ప్రామాణికం కాదుంటే మరి పుస్తకాలు గాలబెట్టాలన్నా ఇక్కడ దీన్ని బంద్ చేయాలన్నా? దేనికోసం ఉన్నది తెలుగు అకాడమీ? ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీకి వస్తావు, తెలుగు నా రక్తం అంటావు, తెలుగు నా తిండి అంటావు, అర్థం తెలుగు మా తెలుగు తల్లి మల్లెపోదండ అని చెప్పి పాట పాడతావు. ఈ రోజు ఆ పుస్తకాలు ప్రామాణికం కాదంటే మరి ఏది ప్రామాణికం? ఈ రోజు ఒక దగుల్బాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉండడం వల్ల ఈ రోజు ముఖ్యమంత్రికి ఆయన బాధ్యత లేదో తెలియదు, తల లేదు తోక లేకుండా వ్యవహరించడం వల్ల ఈ రోజు ఇంత భయంకరంగా పరిస్థితి ఉంది. బాధాప్త కోర్టుకు తీసుకుపోయి ప్రామాణికం కాదన్నాక ఇప్పుడు దీని మీద TGPSC చైర్మన్ కాదు మాట్లాడేది, ఆయన వేస్ట్ కాదని తెలిసిపోయింది. వాళ్ళు గాజులు వేసుకొని కూర్చోవాలి. ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడేసిన పరిస్థితి. ఈ అఫిడవిట్ నీకు తెలిసి ఇచ్చిండ్రా? ముఖ్యమంత్రికి తెలిసి ఇచ్చిండ్రా తెలియకుండా ఇచ్చిండ్రా? తెలుగు అకాడమీ పుస్తకాలు మాకు పనికిరావని చెప్పి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని ఈ రోజు ఈ పుస్తకాలు చదివే అవసరం లేదని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఇచ్చిందా తెలియకుండా వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేసిన దీనిపైన ముఖ్యమంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం. సో ఇంకోటి మనం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఇంకా కాలేదు, కానీ అయినప్పటికీ గ్రూప్ 1 DSA రిజల్ట్స్ వచ్చేసిన త్వరలోనే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్ కూడా బయటకు వస్తాయని చెప్పి సో దీని వెనుక కూడా విద్యార్థులందరూ కూడా ఆందోళన పడుతున్నారు. అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయిందా లేకుండా అమ్ముకున్నారా అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఇప్పుడు అదే డౌట్ బ్రదర్, దానిపైన నేను నా దగ్గర వీడియో కూడా అది కూడా వినిపించిన. ఇప్పుడు దాంట్లో డౌట్ పరీక్ష పెట్టకుండా అంటే ఎంత అవగాహన ఉందో చూడు. ఒక అవగాహన లేకుండా పరీక్ష పెట్టక ముందే రిజల్ట్ ఇస్తున్నాను ఎట్లంటారు, ఇస్తున్నాను ఎట్లంటారు? అదే డౌట్ వస్తుంది. ఈ రోజు ఈ పేపర్ కూడా అమ్ముకున్నారా ఏంది, ఈ క్వశ్చన్ పేపర్ కూడా అమ్ముకున్నారా ఏంది అనే డౌట్ ఈ రోజు విద్యార్థులు అందరికీ ఉన్నది. అందుకనే కదా ఈ రోజు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పి హైకోర్టుకు TGPSC కమిషన్ ఇచ్చిందంటే మీరు కాన్స్టిట్యూషన్ బాడీ అంటారు, కాన్స్టిట్యూన్షియల్ బాడీ అంటే మీ ఇష్టం వ్యవహరించనిక. అందుకనే టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ముద్దాయిని తీసుకొని వచ్చి ఎవరైతే DGPగా అప్పుడు టెలిఫోన్ ముద్ద ఉన్నారో ఆయన తీసుకొచ్చి ఈ రోజు TGPSC చైర్మన్ గా చేస్తే ఎసొంటి రాకుంటే ఇంకెసొంటి వస్తాయి. ఒక పరీక్షను ఇయ్యాలగా సక్సెస్ఫుల్ గా పెట్టలేకపోయినావు, ఒక్క ఎగ్జామ్ ను పెట్టలేకపోయినావు, ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు కూర్చుంటున్నావు నాకు అర్థమవుతుంది.
ఓకేనా. ఇంకోటి చూసుకుంటే మన హైడ్రా తీసుకొచ్చి మీరు సెక్రటేరియట్కి వెళ్ళి సెక్రటేరియట్ కూడా ఆర్బీఎక్స్ అని చెప్పేసి నువ్వు పెట్టడం. సో ఎందుకని అట్లా ఎందుకు పెట్టారు? అవునబ్బా, ఈ రోజు హైడ్రాకు నిన్న ఇచ్చిన పవర్స్ గవర్నర్. నేను మొన్న ఒక్కరోజు ఐదు ప్రధానమైన సంఘటనలు జరిగినాయి. ఒకటి, గవర్నర్ గారు ఆమోద ముద్ర పూర్తి పవర్స్ ఇచ్చి దానికి ఆర్డినెన్స్ పాస్ చేసింది రాష్ట్ర గవర్నర్ గారు, నంబర్ 1. ఓకే. నంబర్ 2, మన ఎవరు ఈమె పైన సమంత మీద నాగార్జున ఫ్యామిలీ మీద ఒక మంత్రి, బాధ్యత గల మంత్రి స్టేట్మెంట్ ఇచ్చింది. రెండవది. మూడవది, సునీల్ కనుగోలు అదానీ ఒక మనిషి వాళ్ళు ఐటీసీ కోహినూర్ హోటల్లో మీటింగ్ జరిగింది. ఓకే. అదేందా మూసీ నదులు హైడ్రా క్లియర్ చేస్తే మూసీ నదులు వాళ్ళు చేపించుకోనికి లేకుంటే 84 ఎకరాలు ఇయ్యనికి అని చెప్పేసి ఐటీసీ కోహినూర్ హోటల్లో మీటింగ్ జరిగింది. ఇంకా 2 సంఘటనలు. అసలు ఈ సునీల్ కనుగోలు హైదరాబాద్ లో ఎందుకున్నాడు? సునీల్ కనుగోలు చంద్రబాబు ఏజెంట్ గా ఉన్నాడా ఇక్కడ? లేకుంటే నంబర్ 2, లేకుంటే ఈయన మన నరేంద్ర మోడీ ఏజెంట్ గా ఉన్నాడు అక్కడ? లేకుంటే ఈయన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టుకున్నారా ఇంకా? లేకుంటే ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉన్నాడా? వీళ్ళు ఎవరు ఉంచకుంటే అక్కడ ఆయన ఎందుకు ఉన్నాడు? ఆయనను అక్కడ ఉంచడానికి ఆ హోటల్ బుక్ చేసింది ఎవరు? ప్రెసిడెన్షియల్ షూట్ లో ఒక మంత్రి పోయిందంట, దానికి ఎందుకు పోయిండు, ఏం పని మీద పోయిండు అనేది ఈ రోజు ముఖ్యమంత్రి ఇవన్నిటి కూడా ఇంటర్లింక్ అయి ఉన్నది హైడ్రాకు. ఇదంతా హైడ్రాకు ఇంటర్లింక్ అయి ఉన్నది. ఇవన్నీ దారి మళ్లించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సురేఖతో మాట మాట్లాడిపించాడు సమంత మీద. ఏది కోహినూర్ హోటల్ స్కామ్ దారి మళ్లించడానికి సమంత గారి మీద ఏదైతే చాలా సమాజం తలదించుకునే విధంగా ఏవైతే పదాలు ఒక మంత్రి వాడిందో అది కేవలం కోహినూరు జరిగిన చర్చలు, ఈ హైడ్రా ఇవన్నీ స్కామ్లు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి అని చెప్పి మాట్లాడించాం. వాళ్ళు అనుకున్నట్టే దాని చుట్టే తిరిగింది. మరి ఇంత దారుణంగా మాట్లాడించగలుగుతారు సీఎం? అంటే ఒక బాధ్యత రహిత పదవిలో నువ్వు చీఫ్ మినిస్టర్ అంటే మన విజయ్ భాస్కర్ రెడ్డి అనుకుంటున్నావా? లేకుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకుంటున్నావా? స్వర్గీయ ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? అరే ఒక ఓటుకు నోటు పైసలు ఇచ్చేటప్పుడు లంచంలో రెడ్ హ్యాండ్ దొరికితే పోలీసు వాళ్ళు గల్లా పట్టుకోపోయినోడు తీసుకొచ్చి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. క్యారెక్టర్ ఉన్నోడు కాదు చీఫ్ మినిస్టర్, క్యారెక్టర్ ఉన్న చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. ఆయనే చెప్తుంది కదా నేను గుంపు మేస్త్రి అని. నువ్వు నేను చెప్పలే కదా, ఆయనే చెప్పుకున్నాను నేను గుంపు మేస్త్రిని, నాకేం తెలియదు, నేను ఎదవను, నేను పనికి మాలోని, నేను దొంగను, మీరు అవలగాలని నన్ను ముఖ్యమంత్రిని చేసిండ్రు, మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేక నన్ను ముఖ్యమంత్రిని చేసిండ్రు. నా సొంతోడు ఎప్పుడైనా సీఎం గా చేసిండ్రు ఈ రాష్ట్రానికి? మొదటి సీఎం పాస్పోర్ట్ బ్రోకర్ అయ్యిండు కదా, కాబట్టి రెండో సీఎం బ్లాక్ మెయిల్ పెడతామని కాంగ్రెస్ పార్టీ పెట్టిండ్రు. అందుకని ఆ బ్లాక్ మెయిల్ కోటాలో నేను అయినా అని ఆయన అంటుండు. అదే ఆ కోటాలో నేను అయినా అంటుండు. కాబట్టి మన ఇంత రిజల్ట్ కంటే మన పెద్ద రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే. సో ఇంకోటి ఇదే దానిపైన కొండా సురేఖ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. సో దానిపైన సినీ ప్రపంచం కూడా కంప్లీట్ గా కూడా అగేన్స్ట్ అయింది. ఒక్కసారిగా కొండా సురేఖ పైన ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ వ్యాఖ్యలు అంటే మరీ అంతా చేయడం వల్ల దాని తర్వాత నేను సారీ, నన్ను క్షమించండి, నేను చాలా బాధపడ్డా అని చెప్పేసి కూడా అన్నారు కొండా సురేఖ గారు. అయితే సురేఖ గారు నాకు 35 ఏళ్ళకెళ్ళి ఆమె తెలుసు. తీసుకొండ ఎంపీటీసీ ఉన్నప్పుడు ఆమె అంత చిల్లరగా మాట్లాడే మనిషి కాదు. ఆమె సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి పిక్డమ్ మనిషి సురేఖ. ఓకే. సురేఖ అంత ఈజీగా మాట్లాడే ఆమె కాదు. సురేఖ మీద ఈ కేటీఆర్ టీము స్క్రోలింగ్ చేస్తా ఉంటే, ఆయన మీద చేస్తా ఉంటే ఆమె పోయి ముఖ్యమంత్రి కలిసింది. ఎందుకంటే పోలీసులు మంత్రులు చెప్తే ఇంటలేరు, ముఖ్యమంత్రి చెప్తే నాలే. ముఖ్యమంత్రి పోయి నా తిడుతున్న పోలీసులు ఒక మాట చెప్పరాదని అంటే మాట చెప్పేది పోయి టక్కుమని గుర్తొచ్చింది. నేను ఎప్పుడైనా కోహినూర్ లీక్ అయిందో ఆ డైవర్ట్ చేయడానికి కానీ ఇమీడియట్ గా ఆమె నువ్వు మాటను, నిన్ను ట్రోల్ చేస్తూ కదా, నిన్ను కూడా ట్రోల్ చేయాలంటే నువ్వు ఈ మాట అని చెప్పేసి ఆ మాట అనిపించింది. సురేఖ అన్నది కాదండి, సురేఖతోని రేవంత్ రెడ్డి అనిపించిన మాట. మళ్ళీ సురేఖ గారి కొన్ని ఆడియో కూడా బయట లీక్ అయినాయి అంటే ఆడియో అట్లా ఇట్లా బూతులు మాట్లాడుకుంటే కూడా కొన్ని ఆడియోలు పడే వాళ్ళ బంధువుల మధ్యలో పంచాయతీ పబ్లిక్ లో పెడుతున్నారు. ఇంకా అంతే కదా, ఇప్పుడు పెడతా ఉంటారు ఇవన్నీ. ఇప్పుడు సిండికేట్ ఇదంతా. ఇప్పుడు బ్రదర్ రేవంత్ రెడ్డి వేరే కాదు, లేకుంటే కేటీఆర్ వేరే కాదు, కిషన్ రెడ్డి వేరే కాదు. ఇప్పుడు గవర్నర్ ఆమోదం వేసిన గవర్నర్ ఎక్కడికెళ్ళి నియమితున్నారు? సెంట్రల్ కి వెళ్ళి నియమైంది. సెంట్రల్ ఎవరెవరు ఉన్నారు? 2 గాడిదలు ఉన్నారు కదా, ఎవరెవరు గాడిది? బండి సంజయ్ ఒక గాడిద ఉన్నారు, కిషన్ రెడ్డి ఒక గాడిద. వీళ్ళు తెలియకుండా వీళ్ళు నియమితులు అయినరా?
గవర్నర్ ముద్ర వీళ్ళ తెలియకుండా ముద్ర వేసిండ్రా మళ్ళీ డ్రామాలు చేస్తా అంటారు కొడుకులు ఇద్దరు మా మీదకి బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇద్దరు స్టేట్మెంట్ ఇవ్వాలి గవర్నర్ మాకు తెలియకుండా ముద్ర వేసిండ్రు అని చెప్పి దమ్ముంటే చెప్పు ఈ డ్రామాలు బంద్ చేయాలి ఇవి మీరే ముద్ర వేపిస్తారు మీరే ఇండ్లు కూడా కొట్టేదంటారు ఏంటి డ్రామాలు ఇవి ఇదంతా సిండికేట్ అబ్బా నీకు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కేటీఆర్ ఇదంతా సిండికేట్ వీళ్ళందరికి బాస్ మేఘా కృష్ణారెడ్డి మేఘా కృష్ణారెడ్డి వీళ్ళ బాసు ఇప్పుడు కొత్త బాస్ వచ్చింది అదాని ఎవరు బీజేపీ జీవ సంస్థ రాహుల్ గాంధీ ఏమో అదాని తిడతాడు రేవంత్ రెడ్డి వచ్చి అదాని నెత్తి మీద కూర్చుంటాడు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి అధిష్టానము అదానియా బీజేపీయా కాంగ్రెసా అర్థమైందా కాబట్టి ఇదంతా సిండికేట్ ఉన్నది చాలా గజిబిజి ఉన్నది తెలంగాణ పాలన తెలంగాణ ప్రభుత్వం గజిబిజి ఉన్నది అంటే ఇదంతా ఇష్యూ అంటే మనం సెంట్రల్ చూసుకోవచ్చు మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీనేమో అదానిని తిడతా ఉంటారు అదాని కంప్లీట్ అదాని అమ్మని అంటూ ఉంటారు కానీ తెలంగాణనేమో రేవంత్ రెడ్డి అదే అదానికి అన్ని ఆస్తులని కట్టబెట్టే ప్రయత్నం సో ఎన్నో వేల కోట్లు కొన్ని వచ్చినాయి తెలంగాణకు వచ్చినాయని కూడా చెప్తా ఉన్నారు అంటే ఇవన్నీ ఢిల్లీకి తెలుస్తలేదు అనుకోవచ్చా మనం బ్రదర్ అది ఢిల్లీ చెప్పాలి నేను ఢిల్లీ కాంగ్రెస్ పార్టీలకైనా బయట ఉన్నా కదా నాకున్న నా అబ్జర్వేషన్స్ నాకు జరుగుతున్న పరిస్థితిని బట్టి నాకున్న అవగాహన బట్టి ఈ రోజు కేసీఆర్ ఎంత అమ్మాలో అమ్మిండు మిగతా ఈయన అమ్ముతుండు పంపకాలు మాత్రం అందరికి ఉంటాయి బీజేపీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఈ పంపకాలు అందరికి ఉంటాయి పబ్లిక్ ఏమనుకుంటారు ఈయన కంటే ఆయనే బెటర్ అని అట్లా అనుకోవాలి సిండికేట్ ఏంటంటే రేవంత్ రెడ్డి స్కెచ్ ఏంటంటే నేను కాకుండా కేసీఆర్ ఉండాలి కేసీఆర్ కాకుండా కిషన్ రెడ్డి ఉండాలి మేము తప్పేవారు కావద్దు అర్థమైందా ఇది సిండికేట్ వీళ్ళందరి బాస్ మేఘా కృష్ణారెడ్డి సో ఇంకోటి అన్న నిన్న చూసుకొచ్చుకున్నాం నిన్న రేవంత్ రెడ్డి డిజిటల్ కార్డు ప్రారంభోత్సవంలో కేవీ రామచంద్రరావు గారిని కూడా కమెంట్ చేశారు అతని ఇల్లు కూడా గుల్లగొట్టేస్తా తోపా అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సో దాని ఏ విధంగా చూడొచ్చు అండ్ రామచంద్రరావు కూడా ఇప్పుడు లెటర్ అనేది రిలీజ్ చేశారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ గుల్లగొట్టు మన ఎవడొద్దంటూ ఇది బ్లాక్ బ్రదర్ ముఖ్యమంత్రి నువ్వు చిల్లరగానే కాదు నువ్వు యూఆర్ చీఫ్ మినిస్టర్ నువ్వు చెప్పే అవసరం లేదు నువ్వు ఆర్డర్ ఇవ్వాలి నువ్వు ఏం చేస్తున్నావు దాని యూనిఫామ్ ఉండాలి ఇక్కడ ఇంటి నంబర్ ఉన్నోళ్ళు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరు ఇల్లు కూడా కొడతా అంటే ఒక ఆర్డర్ తీ అందరు కూడా కొట్టాలి అర్థమైందా నేను నీది కూడా కొడతా సబితా నీది కూడా కొడతా కేటీఆర్ నీది కూడా కొడతా కేవీపీ నీది కూడా కొడతా అంటే ఏందన్నట్టు ఈ రోజు ఒక మనిషిని ఇయ్యాలి కాదు కేవీపీ గారిని గతంలోకి కూడా ఆయన టార్గెట్ చేశారు ఆయన నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ మనిషి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పోయిన ఆయన ఆత్మబంధువు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకెళ్ళి విడిపోయి బయటికి పోయినా కానీ ఆయన నెంబర్ పోకుండా కాంగ్రెస్ పార్టీతో నెంబర్ నిలబడ్డటువంటి వ్యక్తి ఏది ఆంధ్రప్రదేశ్ లో అందరు వెళ్ళిపోయి 4-5 కాంగ్రెస్ వాళ్ళు మిగిలినప్పుడు ఆయన ముందు వరుసలో నిలబడ్డది కేవీపీ రామచంద్ర ప్రతి కార్యక్రమానికి ఆయన వంతుగా ఆయన చేసిండు మొన్న కూడా రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఆంధ్రాలో అయితే ఈయన ఈ సిపాయి కూడా పోయాడు సిపాయి పోయి ఏదో మాట్లాడొచ్చిండు అక్కడ తల లేదు తోకలేదు అంటే ఎక్కడ ఏ మాట్లాడతా ఆయన అసొంటి ఆయన తెలిసి నువ్వు ఆయన గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నీకు దమ్ముంటే నీ ఏ1 గురించి మాట్లాడు ఓట్లో ఏ1 ఉండగా నువ్వు ఏ2 గురించి మాట్లాడు నువ్వు దమ్ముంటే మురళీమోహన్ కూలగొడతా నువ్వు కూలగొడతా చేయడం నువ్వేమని చెప్పనీకి నువ్వు ఒక ఆర్డర్ ఇస్తే ప్రభుత్వం ఎంక్వైరీ చేసి అధికారులు వాళ్ళ పని మనం చేస్తారు నేను కూలగొడితే ఎవడొద్దంటు నిన్ను ఎవడొద్దంటుండువా నువ్వు నువ్వు ఏమైనా బ్లాక్ మెయిల్ చేసి వేదికల పైన వాణిల్లు గుల్లగొడతానే కాదు ఒక ఆర్డర్ అంటే ఒక సిస్టమ్ లెక్క పనిచేయాలి పేర్లు తీసి వాణిల్లు గుల్లగొడతా వీని పేర్లు తీసేందుకు నీకు నువ్వు చిల్లరగాని కాదు కదా నువ్వు చీఫ్ మినిస్టర్ నువ్వు డిగ్నిటీ మెయింటైన్ చేయాలి నేను లావారిసి గాని లెక్క లపంగి గాని లెక్క మెయింటైన్ చేస్తా అంటే అది పద్ధతి కాదు కదా నువ్వు ఒకప్పుడు ఉండొచ్చు పిక్ పాకెట్ కానీ బ్లాక్ టికెట్ కానీ ఒకప్పుడు ఉండొచ్చు ఇప్పుడు నువ్వు కాదు నువ్వు ప్రజాప్రతినిధివి మా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు చిల్లరగాని లెక్క మాట్లాడడానికి లేదు నువ్వు ఇంకోటి ఇవన్నీ జరుగుతున్న ఇవన్నీ హైడ్రా కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ కావచ్చు ఇవన్నీ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేసే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు సో దాన్ని ఏమనుకుంటున్నారు ఏమన్నా అయ్యా రావాలి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భూస్థాపితం కాదు నేను కాంగ్రెస్ పార్టీ లేకుండా చెప్పుకున్నా అది ఇది తుమ్మతోట అసలు తుమ్మతోట అంటే తెలుసు కదా తుమ్మతోట పెట్టే అవసరంలే ఎవరు గాలి పెట్టే అవసరంలే ఎవరు ఎండ తెచ్చే అవసరంలే నువ్వు మొత్తం భూమికి సాగు చేసినా కానీ మళ్ళీ అవే పెరుగుతాయి తుమ్మతోట కాంగ్రెస్ పార్టీ అదేంట దాన్ని ఎవరు ఏం పీకలేడు అది కొన్ని టైంలో పోతా ఉంటది కొన్ని టైంలో వస్తా ఉంటది రిసోర్ట్ వాళ్ళు వస్తా ఉంటారు పోతా ఉంటారు పాతగా కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏం పరకేం పడది అది ఉంటది అంటే నేను బయట ఉన్నా కానీ నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పీటుకు రిసోర్ట్ లత్కోరు కానీ ఆ స్థాయికి వచ్చినా కానీ కృతజ్ఞత ఉంటది ఎందుకంటే ఈ జాతి లత్కోర్ జాతి కాబట్టి ఆ విధంగా బతుకుతారు వీళ్ళు సో ఇంకా చివరిగా అన్న విద్యార్థులు ఇప్పుడు నిరుద్యోగులు మెయిన్ తెలుగు అకాడమీకి సంబంధించిన వాళ్ళు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు చాలా వరకు ఆందోళన ఉంది సో ఏం చెప్పదలుచుకుంటారు అలాగే తెలంగాణ ప్రజలకు కూడా ఏం చెప్పదలుచుకుంటారు ఏం భయపడే అవసరం లేదు ఈ రోజు మనము ఒక
ఏది చెట్టి గ్యాంగ్ చేతిలో మనం ఉన్నాము. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మన ఆస్తులు కానీ, మన భూములు కానీ, మన మానాలు కానీ, మన ప్రాణాలు కానీ, మన హక్కులు కానీ అన్ని కూడా మనం కాపాడుకోవాలి. మనం ఎవరు కాపాడుకోరు. ఈరోజు ఉద్యోగం ఒకటే ఇది కాదు, మన 99% కొట్లాడదాము. ఉద్యోగాలు ట్రాన్స్పరెంట్ గా జరగాలని చెప్పి కోరుకుందాము. కానీ ఎగ్జామ్ పరీక్ష పెట్టేటోడు దొంగనే, పరీక్ష పెట్టించేటోడు దొంగనే. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో విన్నర్ గారు, ఇది బక్కా జడ్సన్ గారు చెప్తున్న విషయం. మెయిన్ గా ఏదైతే తెలుగు అకాడమీకి సంబంధించిన నోట్స్ ఏవైతే అవి ప్రామాణికం కాదని చెప్పి ప్రభుత్వం చెప్తే, సో ఏది ప్రామాణికమో అది కూడా ప్రభుత్వమే చెప్పాలని చెప్పి ఈ రోజు ప్రెజెంటేషన్ ఇచ్చి, నేను అలాగే ఏదైతే హైడ్రాకి సంబంధించిన పుచ్చివేత్తలు చదువుతానో, సో రేవంత్ రెడ్డి ఏదైతే కమెంట్ చేస్తానో, సో నువ్వు కమెంట్ చేయడం ఏంటి, డైరెక్ట్ నీ చేతిలో పవర్ ఉంది కాబట్టి సో నువ్వు డైరెక్ట్ గా కూడా ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో నువ్వు ఏంది మాటలు అవన్నీ చెప్పడం కాదు, ఇవన్నీ కూడా సిండికేట్ పరంగా నడుస్తాను. సో మెయిన్ అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలిసి కూడా కుమ్మక్కై ప్రజల్ని మోసం చేసుకోవాలని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి.